పాల్గొన్న ప్రార్థనలో సంపూర్ణ హృదయాలతో పాల్గొన్న ప్రార్థనలో సంపూర్ణ హృదయాలతో పాల్గొన్న ప్రార్థనలో పరుగున రండి దైవ జనమా ప్రభుని సన్నిధికి వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి. పరుగున రండి దైవ జనమా ప్రభుని సన్నిధికి వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి. ఆహ్వానింతుము దేవుని కుమారుని, ఆహ్వానింతుము దేవుని కుమారుని. రండి 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 దేవుని సన్నిధికి దివ్య సన్నిధికి. క్రీస్తు ప్రభునియందు ప్రియులకు సహోదరి సహోదరులారా, నేటి దివ్య బలి పూజలు ప్రత్యేక విధంగా మద్దాల మహేష్ మరియు కృష్ణవేణి, క్రాంతి కుమార్, ఉదయ్ భాస్కర్ దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు, పూలకొండ బెర్నిక, భారతి లక్ష్మి, మేరీ ప్రియాంక, సుజిత్ కుమార్ దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు, గూదే అలియరాజ్ అండ్ కీర్తన లక్ష్మి, మేరీ చందన దేవునికి కృతజ్ఞత పూజ, పట్నాన థామస్ మరియు మేరీ భారతి, ఫ్రాన్సిస్ నవీన్ కుమార్, అంతోని, జీవన్ కుమార్ దేవుని యొక్క ఆశీస్సుల కొరకు, మాదాబత్ల శ్రీనివాసరావు మరియు ప్రసన్న కుమారి, దివ్య, రోహిత్ దేవుని యొక్క ఆశీస్సుల కొరకు, పెదరెడ్ల జోసఫ్, శ్రీనివాస్ మరియు సంధ్యారాణి, ప్రవీణ్ కుమార్ మరియు భారతి, అంతోని, ఇషాన్ చంద్ దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు, గర్భాపు రాబర్ట్ జోసఫ్ మరియు నవీన, ఉదయ్ కిరణ్, రవి ప్రవీణ్ దేవుని యొక్క ఆశీస్సుల కొరకు, బలగ లీలవే రాణి, గంగాధర్, కావ్య, రేష్మ, జోజిబాబు దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి మనవుల కొరకు, పూలకొండ త్రినాథరావు మరియు సుజాత, వెస్లీరాజు యొక్క ఆత్మశాంతి కొరకు, బి ప్రకాశం మరియు రాజేశ్వరి, మున్నా, చిన్ను దేవుని యొక్క ఆశీస్సుల కొరకు, జేఎం విన్సెంట్ వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞత పూజ, మరణించిన పెంటపల్లి అభిషేక్ సూర్యచంద్రదాస్ ఆత్మశాంతి కొరకు, గంగాధర్రావుకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు, అల్లు జాన్ విక్టర్ మరియు వారి కుటుంబ సభ్యులు దేవునికి కృతజ్ఞత పూజ సమర్పిస్తూ ఉండగా, మనం కూడా మన యొక్క మనవులను ఆ దేవుని ముందు ఉంచి ఈ దివ్య పూజ బలుల్ని దేవునికి సమర్పించడానికి ప్రయత్నం చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తు ప్రభునియందు ప్రియులకు సహోదరి సహోదరులారా, నేటి దివ్య బలి పూజ ఈ దేవాలయంలో 15 సంవత్సరాల తర్వాత మొదటిసారి సమర్పించడం అనేటువంటిది నాకు చాలా ముదాహంగా ఉంది. అయితే మీ యొక్క
పండుగ పూజల్లో పాల్గొన్నాను. అదేవిధంగా కొన్ని పెండ్లి పూజల్లో కూడా పాల్గొని ఈ యొక్క దేవాలయంలో లూర్దు మాత యొక్క వేడుదల సహాయమును ఎన్నోసార్లు మేము పొంది ఉన్నాం. ఇటువంటి దేవాలయంలో ఈరోజు మనం ఈ దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉన్నాం. 18వ సామాన్య ఆదివారంలోనికి అడుగుపెట్టేటువంటి మనకి తల్లి అయిన శ్రీ సభ ఒక ముఖ్య ఉద్దేశాన్ని మన ముందు ఉంచుతుంది. అది ఏమిటంటే, ఇహలోకంలో మనం జీవిస్తాం, కానీ ఇహలోకం కోసం మనం జీవించట్లేదు, మనం పరలోకం కోసం జీవిస్తున్నాం. పరలోక జీవితాన్ని, పరలోకమునకు చెందినటువంటి జీవితాన్ని జీవించడానికి మనం ఎన్నుకోబడిన వాళ్ళము. అందువలన పరలోక వస్తువుల మీదే మన దృష్టిని నిలుపుకొని జీవించాలి అనే ఒక సదుద్దేశాన్ని మనకి ఈనాటి వాక్యము ద్వారా మనకు అందిస్తూ ఉన్నది. కాబట్టి తల్లి అయిన శ్రీ సభ నేర్పించేటువంటి గొప్ప పాఠాన్ని నేర్చుకొని మన జీవితాలను మరింత మెరుగుపరుచుకుంటూ దేవునికి అత్యంత సన్నిహితంగా జీవించడానికి ప్రయాసపడదాం. అయితే అనేక మార్లు మన ఈ లోక జీవితంలో అనేక సార్లు ఈ లోకానికి సంబంధించిన విషయాలకే మనం మొగ్గు చూపాము. పరలోక విషయాలు అనేక సార్లు మర్చిపోయాం, దేవుని మర్చిపోయాం, ఆయన విడిచిపెట్టాం. ఆయన చూపించినటువంటి సన్మార్గాన్ని అవలంబించలేకపోయాం. అటువంటి సమయాలు, సన్నివేశాలను ఇప్పుడు గుర్తు తెచ్చుకొని వాటి కొరకు ప్రభు యొక్క క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. పాపిని ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నే పాపము చేసి తిని, నే పాపము చేసి తిని. నా దోషములన్నీయు నీ మదిలో కనబడెను, నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి. నన్ను నీ దరి చేర్చుమో దేవా, పరిశుద్ధుడగు దేవా, నన్ను నీ దరి చేర్చుమో దేవా, పరిశుద్ధుడగు దేవా. నేను పాపిని ఘోర
పరిశుద్ధుడగు దేవా కేవలము నీకే విరోధముగా నే పాపము చేసితిని నే పాపము చేసితిని. చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. దేవునికి మహిమా మహిమా మహిమా, పరలోక దేవునికి మహిమా మహిమా మహిమా, భూలోక వాసులకు శాంతి కలుగునుగాక. భూలోక వాసులకు శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 గ్లోరియా, పరలోక దేవునికి మహిమా మహిమా మహిమా, పరలోక దేవునికి మహిమా మహిమా మహిమా. విశ్వాధిపతి అయిన పిత దైవమా, దివినేలు మా ప్రభువా, సర్వశక్తి గల జీవేశ్వర, ప్రేమకు ప్రతిరూపమా. విశ్వాధిపతి అయిన పిత దైవమా, దివినేలు మా ప్రభువా, సర్వశక్తి గల జీవేశ్వర, ప్రేమకు ప్రతిరూపమా. నిన్ను కీర్తించి పొగడెదము, ప్రణమిల్లి పూజింతుము. నిన్ను కీర్తించి పొగడెదము, ప్రణమిల్లి పూజింతుము. మా జీవితానందమా మీకే స్తుతి మహిమా, మా జీవితానందమా మీకే స్తుతి మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. దేవాది దేవుని ప్రియసుతుడా,
మమ్మేలు శ్రీ యేసువా, పితదేవుని గొర్రె పిల్ల, పాప విమోచకుడా. దేవాది దేవుని ప్రియసుతుడా, మమ్మేలు శ్రీ యేసువా, పితదేవుని గొర్రె పిల్ల, పాప విమోచకుడా. నీ కరుణను చూపించు, మా మనవిని ఆలించు. నీ కరుణను చూపించు, మా మనవిని ఆలించు. భువి పాపము పాపిన నీకే స్తుతి మహిమా. భువి పాపము పాపిన నీకే స్తుతి మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. ప్రేమాగ్ని రగిలించు ప్రియాత్మమా, సజీవ దైవమా, పితపుత్రుల సహవాసమా, ఆత్మల దీపమా. ప్రేమాగ్ని రగిలించు ప్రియాత్మమా, సజీవ దైవమా, పితపుత్రుల సహవాసమా, ఆత్మల దీపమా. తొలగించుము చీకటిని, వెలిగించుము ఆత్మలను. తొలగించుము చీకటిని, వెలిగించుము ఆత్మలను. నవజీవన దైవమా, నీకే స్తుతి మహిమా. నవజీవన దైవమా, నీకే స్తుతి మహిమా. ఆమేన్ 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 మరొక మనవి మన ముందుకు వచ్చింది. గర్భాపు శ్రావ్యకు MDS సీటు వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నారు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవకులకు సమీపమున ఉండి అంతములేని నీ కరుణతో వారి ప్రార్థనలకు బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగాను మార్గచూపరిగాను అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దానిని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దానిని నీ సంరక్షణలో సురక్షితముగా కాపాడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ లోకమున ఇన్ని వ్యయ ప్రయాసలు అనుభవించినందుకు నరునకు ఏమి కలుగు? ఫలితమేమి?
ఉపదేశకుని గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము మరియు 2వ అధ్యాయము 21వ వచనము నుండి 23వ వచనము వరకు. ఉపదేశకుడు జీవితము వ్యర్థమని చెప్పుచున్నాడు. వ్యర్థము, అంతయు వ్యర్థమే. నరుడు తాను విజ్ఞానముతో, తెలివితేటలతో, నేర్పుతో కృషి చేసి సంపాదించిన వానిని ఎట్టి శ్రమ చేయని తన వారసునికి అప్పగింపవలసినదే కదా. ఇదియు వ్యర్థమే, అక్రమమే. ఈ లోకమున ఇన్ని వ్యయ ప్రయాసలు అనుభవించినందుకు నరునికి కలుగు ఫలితమేమి? నరుడు జీవించినంత కాలము చేయి పనులెల్లా శ్రమతో, దుఃఖముతో నిండియుండును. రాత్రులలో నిద్ర పట్టదు. ఇదియు వ్యర్థమే. ఇది ప్రభు వాక్కు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు, అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు నరులను మట్టిగా మార్చెదవు. నరులారా, మీరు మరలా మన్నయి పొండని పలికెదవు. నీకు 1000 ఏండ్లు ఒక్క రోజుతో సమానము. అవి గతించిపోయిన నిన్నటి దినముతోనూ రేయి అందలి ఒక్క జాముతోనూ సరి సమానము. అందరూ ప్రభు, అనాథ కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు నరులను వరద వలె ఈడ్చుకొని పోయేదవు. వారు కలవంటి వారు, ఉదయమున మొలకెత్తు గడ్డి వంటి వారు. అది వేకువనే ఎదిగి పూలు పూయును, సాయంకాలమున వాడి ఎండిపోవును. అందరూ ప్రభు, అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. మా ఆయుష్కాలము ఎంత స్వల్పమైనదో మేము గ్రహించినట్లు చేయుము. దానివలన మేము విజ్ఞులము అగుదము. ప్రభు, నీ క్రోధమును అణుచుకొనుము. నీ వెంకను ఎంతకాలము కోపింతువు? నీ దాసుల మీద దయచూపుము. అందరూ ప్రభు, అనాది కాలం నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. వేకువన మమ్ము నీ ప్రేమతో నింపుము. మా జీవితకాలమందెల్లా మేము సంబరములతో కేరింతలు కొట్టుదము. మా దేవుడవైన ప్రభు, నీ అనుగ్రహమును మాకు దయచేయుము. మా కార్యములెల్లా సఫలము చేయుము. అందరూ ప్రభు, అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. మీరు మీ మనసులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచట పరలోకమునందు గల వస్తువులపైన లగ్నము చేయుడు. పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1 నుండి 5 వరకు మరియు 9 నుండి 11 వరకు. సోదరులారా, మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుచుడు. అచ్చట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనము పైన అధిష్ఠించి ఉండును. మీరు మీ మనసులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట పరలోకమునందు గల వస్తువులపైన లగ్నము చేయుడు. ఏలైనా మీరు మరణించితిరి, మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు కనబడుదురు. జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్ష వంటి
ప్రాపంచిక వ్యామోహములను మీరు తుదముట్టించవలెను. అబద్ధములు ఆడరాదు. ఏలైనా మీ పాత స్వభావమును దాని అలవాట్లతో పాటు త్యజించి క్రొత్త స్వభావమును ధరించినారు కదా. తనను గూర్చి మీరు సంపూర్ణముగా తెలుసుకొనుటకై మానవుని సృష్టికర్తయైన దేవుడు తన ప్రతిబింబముగా తీర్చిదిద్దుచున్న నూతన మానవుడు ఇతడు. అందుచేత యూదేతరులని, సున్నతి చేయబడిన వారని, చేయబడని వారని, అటవికులని, అనాగరికులని, సేవకులని, స్వతంత్రులని ఎవ్వరునూ లేరు. క్రీస్తే సర్వస్వము. అందరి అందు క్రీస్తు ఉన్నాడు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. పవలించేదా నీ కృపలో జీవించేదా, నీ ప్రేమలో పవలించేదా, నీ వాక్యములో ఎదిగెదను, నీ పాట పాడి తరించేదా, నీ వాక్యములో ఎదిగెదను, నీ పాట పాడి తరించేదా. హల్లెలూయా 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 హల్లెలూయా. హృదయాలను కదిలించును నీ వాక్యం, త్రోవ తప్పు మనుజులను ఖండించును నీ వాక్యం. రాతి హృదయాలను కదిలించును నీ వాక్యం, త్రోవ తప్పు మనుజులను ఖండించును నీ వాక్యం. తీయని నీ మాటను నా నోట పలికించుము, కృంగిపోవు విశ్వాసమును బలపరచుము, కృంగిపోవు విశ్వాసమును బలపరచుము. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ కృపలో జీవించేదా, నీ ప్రేమలో పవలించేదా, నీ కృపలో జీవించేదా, నీ ప్రేమలో పవలించేదా, నీ వాక్యంలో ఎదిగెదను, నీ పాట పాడి తరించేదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లోక గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
12వ అధ్యాయము వచనములు 13 నుండి 21 వరకు. పునీత లోకా గారు రాసిన సువిశేషము 12వ అధ్యాయము 13వ వచనం నుండి 21వ వచనం వరకు. యేసుతో జనసమూహం నుండి ఒకడు, బోధకుడా, పిత్రార్జితమున నాకు పాలు పంచుమని నా సహోదరునితో ఒక మాట చెప్పుము అనెను. అందుకు యేసు, నన్ను ఎవడు మీకు తీర్పరిగా లేక పంపిణీదారునిగా నియమించెను? జాగరూకత వహింపుడు, ఎట్టి లోభమునకును లోను కాకుడు. ఏలయన మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అని చెప్పాను. యేసు ఇంకను వారితో ఒక ఉపమానమును చెప్పాను. ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి. అతడు ఇట్లనుకొనెను, నేను ఏమి చేయవలెను? పంటలు భద్రపరుచుకున్నటకు నాకు చాలినంత స్థలము లేదు. ఒక పని చేసేదను, కొట్లు పడగొట్టించి వానిని ఇంకను పెద్దవిగా కట్టెదను. అందు నా ధాన్యమును సరుకులను అన్నింటినీ భద్రపరిచేదను. నాతో ఇట్లని చెప్పుకొందును, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలున్నవి. సుఖముగా ఉండుము, తిని త్రాగి ఆనందింపుము. కానీ దేవుడు అతనితో, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును. అప్పుడు నీవు కూడబెట్టినది ఎవనికి చెందును అనెను. తన కొరకు ధనము కూడబెట్టుకుని వారి స్థితి ఇట్లే ఉండును. వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు స్వామికి స్తుతి కలుగును గాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, నేడు మనందరం కూడా పూజ ఆరంభంలో నేను ప్రస్తావించినట్లు 18వ సామాన్య ఆదివారంలోనికి అడుగుపెట్టి ఉన్నాం. అంటే మన భక్తి జీవితంలో 18వ మెట్టు ఎక్కాం. 34 మెట్లు ఎక్కితే క్రీస్తు రోజు పండుగ చేసేసుకుంటాం. క్రీస్తు మహిమలో భాగాన్ని పంచుకోవటానికి మన ప్రయాణాన్ని 18 మెట్లు ఎక్కాం. ఈ 18వ మెట్టు ఎక్కేటప్పుడు ఒక గొప్ప పాఠాన్ని ఈరోజు ప్రభువు మనకి నేర్పించబోతూ ఉన్నాడు. అయితే నిన్న ఉదయం నాయుడు ఫాదర్ గారు ఫోన్ చేసి, మీరు రావాలండి పూజకి, కొద్దిగా ఇక్కడ అవసరం పడింది అని చెప్పినప్పుడు, శాలిగ్రామపురం విచారణకి ఎప్పుడు వద్దామా, పూజ చేద్దామని ఎదురు చూస్తున్నట్టు నాకు గొప్ప పిలుపు అందింది అనుకున్నాను. వెంటనే సరే వస్తున్నానని చెప్పి, అయితే సరే అని చెప్పేసి సరిపోదు కదా, ప్రసంగం చెప్పాలి, ఎంతసేపు చెప్పాలి అని మొదటి రోదన. కానీ గత అనుభవం నాకు ఉంది. 20 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి పూజలు చేస్తూ ఉండేవాడిని. మన జోసెఫ్ ప్రభాకర్ ఫాదరు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నప్పుడు నేను వచ్చేవాడిని. మరి అప్పుడు అనుభూతి ఏంటంటే, అందరు కత్తోలికలు ఇక్కడ గచ్చు మీద కూర్చునేవాళ్ళు. అందరూ ఒక పూజే ఉండేది, ఉదయం లేదా సాయంత్రం ఒక పూజ ఉండేది. అట్లా వచ్చినప్పుడు ఇప్పుడు మంచిగా బలల మీద చక్కగా కూర్చున్నారు, మళ్ళీ డిసిప్లిను అంతా, అందరూ మంచి క్రమశిక్షణలో ఉన్నారు, పాటలు పాడుతున్నారు. ఇవన్నీ చూసేసరికి విశ్వాసంలో మరింత ఎదిగిపోయారు అని చెప్పి ఆనందం అనేటువంటిది నాకు పుట్టుకొస్తుందన్నమాట. అలాగే మీ సంవత్సరంలో జరిగేటువంటి పండుగల్లో కూడా 2 సంవత్సరాలు పాల్గొన్నప్పుడు యువత పాల్గొనేటువంటి విధానం చూస్తే చాలా అబ్బురపరిచిందన్నమాట. అంటే ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇలా విశ్వాసంలో ఎదుగుతూ ఉంటే
దేవుడు కూడా ఎంతో ప్రీతి చెందుతాడు. అయితే ఇటువంటి సమయంలో ఆ ప్రభువు మనకి ఒక గొప్ప పాఠాన్ని మరొకసారి మన హృదయాలు వ్రయ్యలు చేసుకొని ఆ ప్రభు యొక్క బాటలో నడవటానికి ఈ పాఠాన్ని ఇస్తూ ఉన్నారు. ఏమిటంటే, ఇహలోక వస్తువుల మీద మన దృష్టిని నిలపకూడదు అని. ఈ విషయం మీద నేను ఆలోచిస్తున్నప్పుడు ఒక కథల పుస్తకం తీశాను. ఏంటి ఆ కథ అని చూస్తే ఒక మంచి కథ నాకు కనపడింది. ఏంటంటే, రాజుగారి దగ్గర ఒక పనివాడు తన పని చేస్తున్నాడు. అయితే ఒకరోజు తన ఇంటికి వస్తున్నప్పుడు ఒక మర్రి చెట్టు లాంటిది ఉంది, ఊడలు అవి పెట్టేసి. ఆ రోజులు ఇప్పుడు అవి కనపడట్లేదులేండి, చెట్లు అన్నీ మొక్కలే కనపడుతున్నాయి. అప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. అలాంటి మర్రి చెట్టు దగ్గరికి వచ్చేసరికి ఈ భూతాలు ఉంటాయని అనేవాళ్ళు. సెయింట్ ఆంటనీస్ గ్రౌండ్లో పెద్ద మర్రి చెట్టు ఉండేది మధ్యలో. ఇప్పుడు ఒక స్కూల్ వచ్చిందిలేండి. ఆ మర్రి చెట్టు దగ్గరికి వస్తే మేము పిల్లలప్పుడు కూడా అలాగే భయపెట్టేవాళ్ళు, మా సీనియర్స్ జూనియర్స్, దెయ్యాలు భూతాలు ఉంటాయని. అలాగా ఒక భూతం కనపడింది పనివాడికి. రాజుగారి స్థానంలో ఉన్నటువంటి పనివాడికి భూతం కనబడి, ఇదిగో నువ్వు ఇంటికి తొందరగా వెళితే నీకు అక్కడ 7 బాణల బంగారు కాసులు నాణేలు ఉంటాయి, అది అంతా కూడా నీ ఆస్తిగా ఉంటుంది. నువ్వు ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా నువ్వు ఆ 7 బాణల్లో ఉన్నటువంటి బంగారు నాణ్యాలన్నీ కూడా నీ సొంతం చేసుకోవచ్చు అని చెప్పగానే ఈ పనివాడు మరింత రెట్టింపు స్పీడ్తో పరిగెట్టి ఇంటికి వెళ్ళేసరికి అలా భూతం చెప్పినట్టుగానే ఈ అద్భుత విధంగా 7 బాణలతో బంగారు నాణ్యాలు ఉన్నాయి. కానీ 6 బాణల్లోనూ బంగారు నాణ్యాలు నిండుగా ఉన్నాయి, 7వ బాణలో మాత్రం కొద్దిగా సగానికే ఉన్నాయి. సగానికే ఉండేసరికి నిరాశపోయాడు మనోడు. ఆయన ఏం చేశాడు, ఇదేంటి ఇది నిండుగా లేదు అని చెప్పేసి తన ఇంట్లో ఉన్నటువంటి బంగారం ఇదంతా కూడా బాగా మరిగించేసి నాణేలు చేసి దాన్ని నింపడానికి ప్రయత్నం చేశాడు. నిండలేదు, అది మళ్ళీ సగంగానే కనిపిస్తుంది. మరి ఆయన ఎంతో కష్టపడి పనిచేశాడు, మరింత అహోరాత్రులు పనిచేశాడు కష్టపడి. మళ్ళీ బంగారాన్ని నాణేలు చేసి మళ్ళీ అందులో పోశాడు, ఆయన నిండలేదు. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నా జీతం పెంచేయ కొద్దిగా అన్నాడు. మీరు ఇచ్చే జీతం చాలట్లేదు అన్నాడు. మరి ఆ రాజుగారు ఈయన ఎప్పుడూ అడగంది ఈసారి అడిగాడు కాబట్టి జీతం పెంచాడు. అయినా సరే ఆ వచ్చిన జీతంతో అసలు తినకుండా ఈ బంగారం నాణ్యాలు నింపాలనే ఉద్దేశంతో మళ్ళీ ఆ బాణలో వేసాడు, అది సగానికే కనబడుతుంది. ఇది ఎలా అని చెప్పి మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి దగ్గర పని చేస్తూనే ఉన్నాడు. రాజుగారు చూశారు, ఇది మనవాడు గతంలో కాస్త ఆనందంగా పని చేస్తూ ఉండేవాడు, తక్కువ జీతం అయినా సరే చక్కగా ఆనందంగా ఉండేవాడు, రాజుగారికి సేవలు చేస్తూ ఉండేవాడు. కానీ ఈసారి ఈయన ముఖం విచారంగా ఉంది, విచారంగా హృదయ వికారంగా కనిపిస్తుంటే రాజుగారు మనవాడిని అడిగాడు, ఏం జరిగింది, ఏంటి, ఎందుకు నువ్వు విచారంగా కనిపిస్తున్నావు అని అంటే, ఏం లేదండి రాజుగారండి, ఏం లేదన్న. లేదు ఏదో ఉంది చెప్పు అన్నాడు. నువ్వు ఎప్పుడు తక్కువ జీతం తీసుకున్నా సరే ఆనందంగా ఉండేవాడివి, ఇప్పుడు నేను జీతం పెంచాను అయినా నువ్వు చినిగిపోయిన బట్టలతోటి మరి విచారంగా కనిపిస్తున్నావు ఎందుకు అని అడిగినప్పుడు ఈయన అన్నాడు, ఏమి లేదండి అని ఇంకా దాటి వేయడానికి చూస్తే రాజు ఆ పనివాడిని అడిగాడు, నీకేమైనా 7 బంగారు బాణాల భూతం ఏమైనా కనబడిందా, ఏమైనా చెప్పిందా అంటే, మీకెలా తెలుసండి, మీకెవరు చెప్పారని. ఆ భూతం నాకు కూడా కనబడింది. కనబడినప్పుడు నేను చెప్పాను, ఆ సంపదతో నేనేం చేసుకోను, నీ బంగారు నాణ్యాలు నాకేం పనికి వస్తాయి, నాకు వద్దులే అని చెప్పాను. అప్పుడు ఆ భూతం వెళ్ళిపోయింది. మరి నువ్వు అదే చెప్పలేకపోయావా అన్నాడు.
ప్రియ సహోదరి సహోదరులారా, మనకి ఏదైనా వస్తుందంటే వెనకేసుకోవడానికి చూస్తాం కానీ వదులుకోవడానికి చూస్తాం. ధన సముపార్జన అనేటువంటిది అందరికీ మిక్కుటమే, ఎవరు కాదనరు. అసలు ధనం కోసమే ఎంతోమంది బ్రతికేస్తుంటారు. ఎందుకు బ్రతుకుతున్నాం అనేటువంటిది ముఖ్యం కాదు, అలా ఎలా బ్రతుకుతున్నామని కూడా ముఖ్యం కాదు. అందరికంటే ధనవంతుడు నేనే కావాలి అన్న ఆలోచనతో జీవించేస్తుంటారు చాలామంది. ఈ లోకంలో మనం జీవించేది కేవలం ధనం కోసం కాదు, ధన సముపార్జన కోసం కాదు, ధనాన్ని కూడబెట్టుకోవడం కోసం కాదు అని క్రీస్తు తేటతెల్లంగా ఈరోజు మనందరికీ చెప్తున్నాడు. మొదటి పట్టణంలో మనం చక్కనైనటువంటి పట్టణాన్ని ఆలకించాం. ఉపదేశకుడు గ్రంథం నుంచి మనం విన్నాం. మొట్టమొదటి అధ్యాయంలోని 2వ వచనంలో చెప్తూ ఉన్నారు, ఇదంతా వ్యర్థం, నీవు కూడబెట్టుకున్నటువంటి విజ్ఞానం కూడా వ్యర్థమే అని అంటున్నాడు. మరి పిత్రార్జితం అంటావా, అది అక్రమమైనటువంటి సంపాదన అంటాడు. మరి నీవు శ్రమతోనూ దుఃఖంతోనూ నీవు కూడబెట్టినటువంటి ధనం, ఇదంతా నీ శ్రమ అంతా కూడా వ్యర్థం అవబోతుంది. ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడి, ఎంత శ్రమపడి, ఎంత దుఃఖపడి నువ్వు సంపాదిస్తావే, అది నీవు చనిపోయినటువంటి సమయంలో వేరొకడికి ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది, ఉచితంగా అప్పచెప్పేయాల్సి వస్తుంది. మరి ఎందుకు కూడబెడుతున్నావు? ఉపదేశకుడు చూడండి ఎంత చక్కగా తన మాటని సూటిగా మనందరికీ చెప్తున్నాడు. చాలామంది అంటే మనం సంపాదించకూడదా, మనం కూడబెట్టుకోకూడదా, 4 పైసలు మన వెనకాల తరాల వాళ్ళకి పెట్టుకోకూడదా అనేటువంటిది ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఈ సమయంలో. అంటే ఇవన్నీ ముఖ్యమే, ఇవన్నీ చేయాలి, మనం కష్టపడాలి, మనం రోజు పని చేయాలి. మనం రెక్కాడకపోతే మన డొక్క ఆడదు కదా. కాబట్టి మనం కష్టపడాలి, సంపాదించాలి, తినాలి, ఆనందంగా ఉండాలి, ప్రభువు కోసం జీవించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరి కోసం జీవించాలి, ఎవరి కోసం నీవు బ్రతుకుతున్నావు అనేటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశం. డబ్బు కోసం నీవు జీవించట్లేదు, రోజు పని చేయడం కోసం నీవు జీవించట్లేదు, రోజు పని చేసిన తర్వాత వచ్చే జీతం కోసం నీవు జీవించట్లేదు. నీవు దేనికోసం జీవిస్తున్నావు అంటే పరలోకం కోసం జీవిస్తున్నావు. అందువలన పరలోక విషయాల మీద నీవు నీ దృష్టిని నిలుపుకోవాలి తప్ప ఈ లోకంలో ఉండిపోకూడదు అని చెప్తూ ఉన్నాడు ప్రభు. పునీత ఫ్రాన్సిస్ ది సేల్స్ వారు ఇటువంటి అంశాన్ని బట్టి ఒక మాట చెప్తున్నాడు. మన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి అని అంటే నీటిలో ఉన్నటువంటి పడవలాగా ఉండాలి అని అంటాడు. నీటిలో లేకపోతే పడవ తేలదు, ప్రయాణం చేయలేదు, ముందుకు సాగలేదు. కాబట్టి పడవ నీటిలోనే ఉండాలి, కానీ అది మునగదు. మునిగితే ఇంకేముంది, దాని ప్రయాణం అంతటితో ఆగిపోతుంది. కాబట్టి పడవ మునగకూడదు. మనం ఇహలోక ధ్యాసలోనే, ఇహలోక వస్తువుల మీదే, ఇహలోకంలో మనం కూడిపెట్టుకునేటువంటి ధనం మీదే మన దృష్టిని నిలుపుకొని అందులో కూరుకుపోకూడదు. అది కేవలము మనం ముందుకు సాగటానికి తోడ్పడాలే తప్ప దైవ జీవితంలో మనం అభివృద్ధి పడడానికి, మనం ఇంకా కొంతమందిని ఆకర్షించడానికి, ఇంకా చాలామందిని ప్రభువు దగ్గరకు తీసుకురావడానికి అది తోడ్పడాలే తప్ప మనం అందులో మునిగిపోవడానికి దాన సముపార్జన అనేటువంటిది చేయకూడదు అని ప్రభువు మనకి తేటతెల్లం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే క్రీస్తు ప్రభు చాలా కరాకంటిగా ఈనాటి సువిశేషంలో ఒక ఉపమానం ద్వారా గొప్ప సమాధానాన్ని, ఆ పిత్రార్జితంలో పాలు పంచమని తన సహోదరునికి చెప్పండి అని ముందుకు వచ్చినటువంటి ఆ వ్యక్తితో క్రీస్తు ప్రభు చెప్తున్నాడు.
నువ్వు ఎందుకు ఆ అక్రమమైనటువంటి ఆస్తి కోసం ఆశపడుతున్నావు? నీకు ఉన్నది దేవుడు నీకు వసగని దానితో, దేవుడు నీకు ఇచ్చిన దానితో నీవు సంతృప్తిగా జీవించలేవా అని అడుగుతున్నాడు. ఆ యువకుడిని ముక్కుసూటిగా అడుగుతున్నాడు. ఇంకొక కథ గుర్తుకొచ్చింది నాకు. ఏమిటంటే, ఒకసారి ఒక యువకుడు పాల వ్యాపారి, ఆ పాల వ్యాపారి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి గుణం ఏంటంటే, ఇప్పుడు అందరం మనం ఈ పాల వ్యాపారులు నమ్మలేక విశాఖ డైరీయో విజయ డైరీయో ఏదో ఒక డైరీని పట్టుకొని మనం పాల ప్యాకెట్లతో తీసుకుంటున్నాం. అందులో కొన్ని ఫెవికోల్ ఉంటుందంట, ఏవో రసాయనాలు ఉంటాయని, అయినా సరే మరగబెట్టుకొని తాగేస్తున్నాం. ఏమైంది? కానీ పాల వ్యాపారులు మాత్రం ఏదో ఒక మోసం చేస్తున్నారు. ఏం మోసం చేస్తారంటే పాలల్లో నీళ్లు కలుపుతారు. అలాగే ఈ కుర్రవాడు కూడా పాలల్లో నీళ్లు కలుపుతూ ఉంటాడు. ఈ నీళ్లు కలిపినటువంటి పాలనే ఆ ఇంటింటికి తిరిగి అమ్ముతూ ఉన్నాడు. అలా వెళుతూ ఉండగా ఒక దేవత కనిపించింది ఆయనకి. కనిపించి, కుర్రవాడ, ఈ నీళ్లు కలిపినటువంటి పాలతో నీవు ఏమి సంపాదిస్తావు అని అంటే, మనవాడు అంటాడు, మరి నేను వచ్చిన పాలతోనే నేను అందరికీ పాలు అమ్మాలంటే అవ్వదు, కాబట్టి కొద్దిగా నీళ్లు కలుపుతానండి అని చెప్పారట. అప్పుడు ఆ దేవత అన్నదంటే, దేవత చూపించింది ఇంకొక పాలకేను చూపించిన తర్వాత, పోనీ ఈ పాలు కూడా అందులో కలుపుకొని ఇతరులకు అమ్మొచ్చు కదా, తీసుకొని వెళ్ళి ఈ క్యాన్ పాలు అని చెప్పిందండి. అంటే మనవాడు ఎంతో ఆశ్చర్యంతో ఆ దేవత పక్కన చూశాడు. చూసేసరికి, ఏంటి నాకాసి ఎలా చూస్తున్నావు అని చెప్పినప్పుడు, ఈ పాల క్యాన్తో పాటు ఇంకొక నీళ్ళ క్యాన్తో కూడా ఇస్తే బాగుంటుందని అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అత్యాశ మన ప్రజలకి ఉన్నది సరిపోదు, ఇంకా కాస్త కూడబెట్టుకోవాలి అనేటువంటి ధ్యాస ఎక్కువ. అందువలన మనం ఎప్పటికీ కూడా మానవుడు కోరికల పుట్ట అంటారు కదా, అలాగా మనలో ఉన్నటువంటి ఆ ఆశని, అత్యాశని మనం తగ్గించుకోవాలి, ఉన్నదానితో సరిపెట్టుకోవాలి, ఆనందించాలి. ఒకవేళ మనకి మెరుగైనటువంటి ఉద్యోగమో, మనకి మెరుగైనటువంటి పరిస్థితి వస్తే దాన్ని మనకు అవసరమైనంత వరకు వినియోగించుకొని మిగిలిన దానిని ఇతరుల శ్రేయస్సు కోసం వినియోగించాలి. అంతే తప్ప నేను అందరికంటే ధనవంతుడిని అయిపోతాను అని చెప్పి, అందరికంటే నేను సుఖపడిపోతాను, నేను సంవత్సరాల తరబడి సుఖపడిపోతాను అనుకుంటే, ఈ లోబికి కలిగినటువంటి ఆ అగత్యమే, ఆ దుస్థితే మనకి పడుతుందని క్రీస్తు ప్రభు ఈరోజు మనకి చెప్పకనే చెప్తున్నాడు. ఆ లోబి ఏం చేశాడు? మొత్తం నా గిడ్డంగులన్నీ కూడా కూలగొడతాను, నేను చెప్పుకుంటాను, నా ఆత్మకి ఇంకా చింతించొద్దు, చక్కగా నిద్రపో, తిను, త్రాగు, ఆనందించు, ఇందులోనే కేరింతలు కొట్టు అని చెప్పి మనవాడు అనుకున్నాడు. ఇంకా అనుకునే లోపలే దేవుడు ఆ రాత్రే కనపడి, నువ్వు ఈ రాత్రి చచ్చిపోతున్నావు అని చెప్పాడు. చెప్పేసరికి వాడికి అర్థమైంది అప్పుడు ఆయనకి జరగబోయేటువంటిది ఏంటి అని. కాబట్టి మనం ఎంత కష్టపడి, ఎంత దుఃఖపడి మనం సంపాదించి, అది మనం దేవునికి అంకితమైనటువంటి జీవితాన్ని జీవించడానికి తోడ్పడకపోతే అది నిర్వీర్యం, అది అర్థం లేనటువంటిది, అది వ్యర్థమే అని ఉపదేశకుడు చెప్పినటువంటి మాటలని మనం ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. లూకా సువార్త 12వ అధ్యాయం 21వ వచనంలో చెప్తూ ఉన్నాడు, తన కొరకు ధనం కూడబెట్టుకునేవారు దేవుని దృష్టిలో ఎప్పటికీ భాగ్యవంతులు కారు అని అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే దాన్ని తిరగరాసి చెప్పుకుందాం. 10th క్లాస్ పిల్లలకి ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడు మనకి ఇంకొక ఎండింగ్ ఇవ్వండి అని చెప్తాం ఆ కథకి. అలాగా ఇంకొక విధంగా మనం దీన్ని అర్థం చేసుకుంటే, దేవుని కోసం ధన సముపార్జన చేసేవాడు దేవుని దృష్టిలో ఎప్పుడు భాగ్యవంతుడే. ప్రైజ్ ద లార్డ్,
హల్లెలూయా. కాబట్టి మనం కష్టపడాలి, మనం సంపాదించుకోవాలి అంటే అది దేవుని కోసం చేయాలి. పరలోక వస్తువుల మీద మన దృష్టిని నిలుపుకోవాలి అని భక్తుడైనటువంటి పౌలు కొలస్సీయులకు ఇచ్చినటువంటి పిలుపును మనం కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తుతో పాటు మనం మహిమలో కనబడతాం. మనం పరలోక వస్తువుల మీద దృష్టిని పెడితే క్రీస్తు మహిమలో మనం భాగం పంచుకున్న వాళ్ళం అవుతాం అని భక్తుడైన పౌలు కొలస్సీయులకు చెబుతూ ఉన్నాడు. మరి మన అందరికీ కూడా క్రీస్తే సర్వస్వం కావాలి, క్రీస్తే అందరి యందు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందరి ఆ యొక్క సొత్తు, అందరి ఆస్తి క్రీస్తే కావాలి. మరి మన జీవితం క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉంది, దేవునితో ముడిపడి ఉంది. కాబట్టి మన అందరం కూడా క్రీస్తే సర్వస్వం అని జీవించాలి. మనం ఏమి చేసినా, ఏమి సంపాదించుకున్నా, ఏమి మనం కూడబెట్టుకున్నా అది క్రీస్తు కోసం చెందాలి అనేటువంటి ఒక ధ్యాసతో మనం జీవించాలి. అనేక పర్యాయాలు మనకి ఇటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. మరి గుడి పండగ చేద్దాము, మరి డొనేషన్లు ఇవ్వండి అంటే అతి తక్కువ చందా ఇస్తూ ఉంటాం. లేకపోతే మరి ఎవరైనా బీదవాళ్ళు ఏదైనా అవసరంలో ఉంటే మీకోసం ప్రార్థన చేస్తామమ్మా అని చెప్పేసి అలా నెట్టేస్తాం. మనం కాస్తంతైనా మన దగ్గర ఉన్నది వాళ్ళకి సహాయం పడుతుంది అనే ఆలోచన కూడా రాదు. అంటే మళ్ళీ మన జేబులో నుంచి ఒక 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు తక్కువైపోతాయి కదా మన పరచులో, ఆ ఆలోచన ఉంటుంది మనకి. మరి క్రీస్తే సర్వస్వం అని ఎలా జీవించగలం? నీవు క్రీస్తే సర్వస్వం అంటే క్రీస్తు ఏదో మన దేవాలయంలో కనిపిస్తున్నటువంటి ఆ స్వరూపం కాదు, ప్రజలందరిలో కనిపించేటువంటి స్వరూపం. అందుకని మన పౌలు గారు ఎంత చక్కగా ఎవరైనా చదవగలిగితే 11వ వచనం మీరు చదివితే చాలా బాగుంటుంది. 3వ అధ్యాయం, కొలస్సీయులకు రాయబడిన లేఖ 3వ అధ్యాయము 11వ వచనం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం తెగలు, వర్గాలు, విభేదాలు, ఆ కులం, ఈ కులం, ఆ మతం, ఈ మతం, అనేక వర్గాలు సృష్టించుకొని జీవిస్తాం కదా. అందుకే పౌలు గారు చెప్తున్నారు, కొలస్సీయులకు ఆ రోజు చెప్పినటువంటి మాట ఈరోజు కూడా మనందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే అనేక వర్గాలు, అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలు, అనేకమైనటువంటి భేదాభిప్రాయాలు మనం సృష్టించుకొని మనం జీవిస్తున్నాం. అది కాదు, అందరము కూడా క్రీస్తులో ఉన్న వాళ్ళమే. క్రీస్తే సర్వస్వం అని ఒకరు అంటే క్రీస్తుకు చెందినటువంటి ప్రతి మనిషి కూడా మనవాడి అని తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి క్రైస్తవుడు అన్న విషయానికి కూడా ఒక గొప్ప నిర్వచనాన్ని ఇచ్చేటట్టు ఈరోజు భక్తుడైన పౌలు గారు చెప్తున్నారు. 9వ వచనంలో మనం చూస్తే, మనం క్రొత్త స్వభావమును ధరించిన వాళ్ళము అని చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన క్రైస్తవులము అనుకుంటే మనం క్రొత్త స్వభావము, పాత స్వభావాన్ని విడిచిపెట్టినట్టు వాళ్ళము. ఇహలోక దుఃఖ దురితాల మీద, ఇహలోక వస్తువుల మీద దృష్టి సారించట్లేదు, పరలోక వస్తువుల మీద దృష్టి సారించే వాళ్ళము అని చెప్తున్నాడు. అలాగే ఇంకా చెప్తున్నారు, దేవుని గురించి మనం సంపూర్ణంగా తెలుసుకొనుటకై. ఎవరి గురించి తెలుసుకోవాలి? దేవుని గురించి మనం సంపూర్ణంగా తెలుసుకొనుటకు ఆయనే, ఎవరు? దేవుడే మనలను తన ప్రతిరూపముగా, తన ప్రతిబింబముగా తీర్చిదిద్దుతున్న
నూతన మానవుడు ఈ క్రైస్తవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడే నిన్ను తీర్చిదిద్దుతున్నాడు ఒక అందమైనటువంటి శిల్పంలాగా, అందమైనటువంటి దేవుని రూపములాగా, ప్రతిబింబంలాగా. ఆ ప్రభువే స్వయాన నిన్ను ప్రత్యేక విధంగా ప్రేమించి తీర్చిదిద్దుతున్నాడు. నీవు ఈరోజు గొప్పవాడివి అయ్యావు అంటే, పేరు గాంచిన వాడివి అయ్యావు అంటే, నీవు క్రైస్తవుడిగా జీవించగలుగుతున్నావంటే అది కేవలము క్రీస్తు ప్రభువు నీ మీద పెంచుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రేమ వలన. కాబట్టి క్రీస్తే సర్వస్వము అని మనం తెలుసుకుందాం. అందువలన మనం అన్ని తారతమ్యాలు, భేదాలు విడిచిపెట్టి అందరము సరిసమానము అని తెలుసుకొని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పరలోక విషయాల మీద దృష్టి పెట్టేవాడు ఇటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. పరలోక విషయాల మీద కాక ఇహలోక విషయాల మీద, ఇహలోకమైనటువంటి వస్తువుల మీద, ఇహలోకము చూపించేటువంటి ఆకర్షించేటువంటి సంపాదన మీద నీవు దృష్టిని పెట్టుకుంటే అన్ని భేదాభిప్రాయాలు, అన్ని వర్గాలు, భిన్నాలు సృష్టించుకొని నీవు విచారవదనతో జీవించాల్సి వస్తుంది. కాబట్టి ప్రభువుతో మమేకమై జీవించడానికి ప్రతి క్రైస్తవుడు జీవించాలి అని ఈనాడు తెలియని శ్రీసభ మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ప్రభువుకు అంకితమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడదాం. అందరము లేచి ప్రభుని యందు విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. అతని యొక్క ఏకపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుల అధికారములోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకు చనిపోయిన వారులకు తీర్పు చేయడానికి వచ్చెను. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మన యొక్క విన్నపాలను, మన యొక్క మనవులను ఆ ప్రభు ముందు ఉంచి ఆ ప్రభు యొక్క ఆశీస్సుల కొరకై ప్రార్థన చేద్దాం. దేవుని తన యొక్క పరిశుద్ధ శ్రీ సభ కొరకు ప్రభువు కృపతో ఆ సభను సంరక్షించి కాపాడవలనని సర్వేశ్వరుని ప్రార్థించుదాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకింపుము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకింపుము. ప్రపంచ ప్రజలందరి కొరకు ప్రపంచ దేశముల మధ్య సామరస్యమును ప్రభువు కరుణతో నెలకొల్పినట్లు సర్వేశ్వరుని ప్రార్థించుదము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకింపుము. వివిధ అవసరములతో పీడింపబడుచున్న వారందరి కొరకు ప్రభువు దయతో వారిని ఆదరించి ఊరడింపవలెనని సర్వేశ్వరుని ప్రార్థించుదము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకింపుము. మన కొరకు, మన విచారణ క్రైస్తవ సంఘము కొరకు ప్రభువు మనలను తనకు ఆమోదయోగ్యమైన బలిగా అంగీకరించినట్లు సర్వేశ్వరుని ప్రార్థించుదము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకింపుము. ప్రియా సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఇది అమూల్యమైనటువంటి సమయం. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించినటువంటి మనం మన యొక్క హృదయాంతరాల నుండి
ఆ ప్రభువుకు మన యొక్క విన్నపాలను తెలియచేస్తూ ఆ ప్రభు యొక్క కరుణ కృప కటాక్షముల కొరకు ప్రార్థన చేద్దాం. మా శరణమును బలమునైన ఓ సర్వేశ్వర, నీ శ్రీ సభ దీన ప్రార్థనను దయతో ఆలకింపుము. సమస్త భక్తికి ఆధారము నీవే కనుక మేము విశ్వాసముతో అర్థించున్నది నిజముగా మాకు లభించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పూజకు పువ్వులు నేనై అర్పణగా వచ్చితి దేవా, నైవేద్యపు ప్రమిదను నేనై కానుకగా తెచ్చితి దేవా, నీ పూజకు పువ్వులు నేనై అర్పణగా వచ్చితి దేవా, నైవేద్యపు ప్రమిదను నేనై కానుకగా తెచ్చితి దేవా, దీనతతో అర్పింతు మనసారా సమర్పింతు, రాజాదిరాజా స్వీకరించు, రాజాదిరాజా స్వీకరించు, నీ పూజకు పువ్వులు నేనై అర్పణగా వచ్చితి దేవా. ఆబేలుని బలి అర్పణతో, అబ్రహాముని యాగముతో, ఆబేలుని బలి అర్పణతో, అబ్రహాముని యాగముతో, మెల్కీసెదెకుని కృతజ్ఞత బలితో, మెల్కీసెదెకుని కృతజ్ఞత బలితో, ఇశ్రాయేలుల ప్రార్థనతో, దేవా నీకే సమర్పింతును, దేవా నీకే సమర్పింతును, నీ పూజకు పువ్వులు నేనై అర్పణగా వచ్చితి దేవా, నైవేద్యపు ప్రమిదను నేనై కానుకగా తెచ్చితి దేవా. యేసుని రక్షణ యజ్ఞముతో, మరియ కుమారుని అర్పణతో, యేసుని రక్షణ యజ్ఞముతో, మరియ కుమారుని అర్పణతో, శ్రీ సభ అర్పించు అనుదిన బలితో, శ్రీ సభ అర్పించు అనుదిన బలితో, క్రైస్తవ జనముల అర్చనతో, దేవా నీకే సమర్పింతును, దేవా నీకే సమర్పింతును, నీ పూజకు
కానుకగా వచ్చితి దేవా, నైవేద్యపు ప్రమిదను నేనై కానుకగా తెచ్చితి దేవా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి ప్రీతికరమునట్లు ప్రార్థింపుము. ప్రభు వారి నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము తీసుకొని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్పుము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన శాశ్వతార్పణముగా రూపొందించుకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు, కాలములను నీవే క్రమపరచితివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్రాతి చిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో నుంచితివి. నీ సృష్టినంతటని అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరతము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళములతో నేకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను ఘనపరచుట ఎట్లనగా, పరలోక భూలోకమంతయు మీ మహిమతో నిండియున్నవి. పరలోక భూలోకమంతయు మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న హోసన్న
మహోన్నతమున హోసానా హోసానా మహోన్నతమున హోసానా హోసానా మహోన్నతమున హోసానా హోసానా ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా హోసానా మహోన్నతమున హోసానా హోసానా మహోన్నతమున హోసానా హోసానా మహోన్నతమున హోసానా హోసానా పరిశుద్ధులే పరిశుద్ధులే మీరే పరిశుద్ధులే ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపును. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడను నా శరీరము. ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువాయి అప్పమును భుజించునప్పుడెల్లా
ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరలా వచ్చు వరకు మీ మరణమును చాటెదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా బాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితెలుగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి పరలోక విషయాలపైన మన దృష్టిని సారించగలిగే శక్తిని మనకి దయచేయమని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. క్రీస్తే సర్వస్వం అని ఆయన కోసం నిరీక్షించే వారికి గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సర్వేశ్వర స్వామి దేవుడు వారు మిత్తులైన సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఎటువంటి పాపములు చేయనని నిండి మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను స్వామి. ఆమేన్. ప్రభు యేసుని స్వీకరింప, భక్తితో అనురాగముతో వేగమిరారండి. ప్రభు యేసుని పొందండి. రండి ప్రియులారా, ప్రభు యేసుని స్వీకరింప, భక్తితో అనురాగముతో వేగమిరారండి. ప్రభు యేసుని పొందండి. రండి ప్రియులారా. పిశాచి రాజ్యమే పటా పంచలై జీవము పంచే దివ్య భోజమై, పిశాచి రాజ్యమే పటా పంచలై జీవము పంచే దివ్య భోజమై, నవ్య జీవమే స్వర్గ సీమయై, ప్రేమ జగతియే పునాదియై, ప్రేమ జగతియే పునాదియై. రండి ప్రియులారా, ప్రభు యేసుని స్వీకరింప, భక్తితో అనురాగముతో వేగమిరారండి. ప్రభు యేసుని పొందండి. రండి ప్రియులారా. శోధన బాధల బలమును కూర్చి పాపుల మనసుల ఉజ్వల తేజం, శోధన బాధల బలమును కూర్చి
మార్చి పాపుల మనసుల ఉజ్వల తేజం నీ హృదయేసుని ప్రేమ పీఠమై చిగురించి బ్రతుకును జీవింపచేయును, చిగురించి బ్రతుకును జీవింపచేయును. రండి ప్రియులారా ప్రభు యేసుని స్వీకరింప, భక్తితో అనురాగముతో వేగమిరారండి, ప్రభు యేసుని పొందండి. రండి ప్రియులారా. కాపరి యేసుని జీవము పొంద కరములు జోడించి వేగమిరండి, కాపరి యేసుని జీవము పొంద కరములు జోడించి వేగమిరండి. సత్యము జీవము మార్గము ప్రభువే, సహృదితో ప్రభు సన్నుతి చేయగ, సహృదితో ప్రభు సన్నుతి చేయగ. రండి ప్రియులారా ప్రభు యేసుని స్వీకరింప, భక్తితో అనురాగముతో వేగమిరారండి, ప్రభు యేసుని పొందండి. రండి ప్రియులారా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రకటనలు 18వ సామాన్య ఆదివారం. ప్రియ సహోదరులారా, 4వ తారీఖు అనగా రేపటి రోజున పునీత జాన్ మరియు వియాని గారి పండుగ. గురువులందరికీ కూడా పాలక పునీతుడు. రేపటి రోజున గురువుల పండుగ. మన మేత్రాసనంలో ఉన్న గురువులందరూ కూడా కొండ డాబాలో అక్కడ ఒక దగ్గరికి రావడం, అక్కడ ప్రార్థనలు మిగతా కార్యక్రమాలు ఉంటాయి. రేపటి రోజున మాకు బిషప్ గారితో కలిసి కొండ డాబాలో గ్యాదర్ అవుతున్నాం. గురువులందరూ కూడా మరి ప్రత్యేకంగా మేత్రాసనం కోసం, మేత్రాసనంలో ఉన్న గురువులందరి కోసం ప్రార్థించండి. ఆగస్టు 9 రెండవ శనివారం యువతీ యువకులందరికీ కూడా ఒక సెమినార్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని నడిపించడానికి సృజన్ సెగేవ్, యూట్యూబ్లో మీరు చూస్తూ ఉంటారు, మన కథోలిక విశ్వాసాన్ని యుక్త వయసులో ఉన్న ఒక యువకుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన మన యువకులందరికీ ప్రేరణగా ఉండటానికి, కెరీర్ గైడెన్స్ ఇవ్వడానికి మరి హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఈ శనివారం అంటే సెకండ్ సాటర్డే 9వ తారీఖు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. 10వ తరగతి పూర్తయిపోయిన బిడ్డల నుంచి పెళ్ళి కాలేనంత వరకు ప్రతి ఒక్కరూ రావాలి. దయచేసి గమనించండి తల్లిదండ్రులారా, 10వ తరగతి పూర్తయిన దగ్గర నుంచి పెళ్ళి కాలేనంత వరకు ఉన్న యువకులందరూ కూడా రావాలి. మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు 100 రూపాయలు మాత్రమే. హైదరాబాద్ నుంచి వస్తున్నాడు. ఇక్కడే మహా అయితే 2-3 కిలోమీటర్లు మనకు దేవాలయానికి. అంత దూరం నుంచి ఆయన వస్తున్నప్పుడు గుడి దగ్గరలో ఉన్న మనము మన పిల్లల్ని ఎంకరేజ్ చేద్దాం.
ఇక మూడో విషయం, పిల్లలు రాని ఎడల, యువతి యువకులు రాని ఎడల మీ ఫ్యామిలీ రికార్డ్స్, ఫ్యామిలీ బుక్లో ఉన్న రికార్డ్స్ తీసి పిల్లలు రాని పేరెంట్స్ అందరినీ కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. దానికి బాధ్యత వహించవలసి వస్తుంది. ఆల్రెడీ రికార్డ్ అది తయారు చేసి ఉంచాం. ఎవరెవరు కుటుంబంలో ఎవరెవరు పిల్లలు ఉన్నారు, ఎవరెవరు ఏమేం చదువుతున్నారో అన్నీ ఫ్యామిలీ కార్డు తాలూకా రికార్డ్ అనేది ఉంది. మీ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. క్వశ్చన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వచ్చే ఆదివారం యువతి యువకుల జూబిలీ, క్రీస్తు ప్రభు యొక్క జూబిలీ సంవత్సరంలో యువతి యువకుల యొక్క పాత్ర, వారితో జూబిలీ సంవత్సరం ఇనాగ్రేషన్ ప్రారంభానికి, ప్రారంభ పూజను చేయటానికి ఫాదర్ ప్రేమ్ కుమార్ పార్సల్ సెంటర్ డైరెక్టర్ వాక్య పరిచరణ ఇవ్వడానికి ఫాదర్ రాపర్తి పూండి వరప్రసాద్, ఈ ఇరువురు గురువులు వస్తున్నారు. ఇనాగ్రేషన్ మాస్కి 8 గంటల పూజకి యువతి యువకులందరూ ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. యథావిధిగా ఉదయం 6:30 గంటల పూజ, పిల్లల పూజ కింద హాల్లో జరుగుతుంది. కానీ యువతి యువకులందరూ ఖచ్చితంగా తల్లిదండ్రులతో కలిపి యువతి యువకులందరూ కూడా 8 గంటల పూజకి పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. పూజ అయిన తర్వాత యువతి యువకులు ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంటుంది. బ్లడ్ ఇవ్వాలనుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ కిందకి వెళ్ళిన తర్వాత మాన్యువల్గా పేర్లు నోట్ చేసుకోవడం జరుగుతుంది. కింద ఉన్న యూత్ మెంబర్స్కి మీ పేర్లు ఇస్తే వచ్చే వారం బ్లడ్ డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. యువతి యువకులు బ్లడ్ డొనేషన్ చేసిన వారందరికీ కూడా, యువతి యువకులందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలరు. వచ్చే వారం యాజ్ యూజువల్గా పిల్లల పూజ, 6:30 పూజ యథావిధిగా జరుగుతుంది. 17వ తారీఖున యువతి యువకుల జూబిలీ ముగింపు వేడుకలు హైదరాబాద్ సెమినరీ నుంచి రెక్టర్ ఫాదర్ అయినటువంటి ఫాదర్ కొమ్మారెడ్డి లూర్దుమర్ రెడ్డి హైదరాబాద్ నుంచి మనకు పూజ ఇవ్వడానికి, యువతి యువకుల్ని నడిపించడానికి, మరి వారికంటూ ఒక ఆదర్శాన్ని దారి చూపించడానికి వస్తూ ఉన్నారు. హైదరాబాద్ సెమినరీ నుంచి రెక్టర్ ఫాదర్ గారు 17వ తారీఖు ముగింపు వేడుకలు. కాబట్టి వచ్చే 2 ఆదివారాలు చాలా ముఖ్యమైన ఆదివారాలు. కేవలం యువతి యువకులే కాదు, వారిని కని పెంచి పెద్ద చేస్తూ ఉన్న తల్లిదండ్రులకు కూడా ముఖ్యమైనవి. కాబట్టి అందరూ పాల్పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఈ వారంలో 15వ తారీఖున, వచ్చే నెల, ఈ నెల 15వ తారీఖున యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ ఉంటుంది. ధర్మానగర్, సుభాష్ నగర్ దగ్గరలో ఫాదర్ గారు చెప్తా ఉన్నారు. డ్రగ్ డీ అడిక్షన్ క్యాంపెయిన్ ఆర్ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ అనేది మన యువతి యువకులు నిర్వహించడం జరుగుతుంది. 15వ తారీఖు ఉదయం 10 నుంచి 12 వరకు యువతి యువకులందరూ కూడా పాల్పంచుకోవాలి. సంఘ అభివృద్ధి కూడా అవసరమే. 10 మంది కుష్టి రోగులు దేవుణ్ణి స్వస్థత అడిగి తిరిగి వెళ్తుంటే ఒక్కడే స్వస్థత పొందాడు. 10 మంది స్వస్థత పొందారు. ఎంతమంది వచ్చారు తిరిగి? ఒక్కరే వచ్చారు. ప్రభు ఏం అడుగుతున్నారు? మిగిలిన 9 మంది అక్కడ. సంఘం, సమాజం బాధ్యత. మిగిలిన 9 మంది ఎక్కడ? దేవుడు ఈరోజు మనల్ని అడుగుతాడు. ప్రార్థన ఒకటే కాదు, సేవ కూడా. కాబట్టి క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. కాబట్టి బిడ్డల్ని ప్రోత్సహించండి. మరలా ఈ అవకాశం రాదు. 2050కి ఎవరు ఉంటామో ఎవరు పోతామో ఎవరికీ తెలియదు. కాబట్టి ఈ సంవత్సరం ప్రభు యొక్క పుట్టుకను చాలా ఆనందంగా కొనియాడడానికి దేవుడు ఇస్తున్న అవకాశం. యువతి యువకుల్ని పంపించవలసిందిగా కోరుతూ ఉన్నాం. గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో QR కోడ్స్, లింక్స్ అనేవి పంపించడం జరుగుతుంది. ఈ యువతి యువకుల సదస్సు అంటే 9వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు 2 ఆదివారాలు కలుపుకొని అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది. దానికి మన విచారణ యువతి యువకులు ఎంతమంది విచారణలో ఉన్నారు అని తెలుసుకోవడమే కాదు, ఎంతమంది రావాలి అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఫాదర్ గారు QR కోడ్స్ పెట్టడం జరుగుతుంది. కింద కూడా ఉంది. మీ మొబైల్స్కి కూడా వచ్చాయి, ఆల్రెడీ గ్రూప్లో పెట్టారు. స్కాన్ చేసి పంపిస్తే వివరాలన్నీ మాకు వస్తాయి. దయచేసి సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరలా చెబుతున్నాం, మీ డీటెయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఫైల్ ఉంది.
రాకపోతే మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇది కొంచెం అజాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కాదు, కాస్త సీరియస్గా తీసుకోవాల్సిన సెలబ్రేషన్స్ ఇవి. విశ్వాసము భక్తి రెండూ చూపించాల్సిన సమయం ఇది. కాబట్టి మీ పిల్లల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరి చివరి విషయం, ప్రత్యేకమైన విషయం, ఈరోజు మనకి పూజను అందించి మనందరి కోసం ప్రార్థించి దీవించిన ఫాదర్ గారు, ఫాదర్ దేవుపల్లి జయప్రకాష్, ఎంఎస్ఎఫ్ఎస్ సెంట్ అలోషియస్ స్కూల్, పాత పోస్ట్ ఆఫీస్ సెంట్ అలోషియస్ స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉన్నారు. నిన్న సాయంత్రమే ఫోన్ చేశాం, అనుకోని పరిస్థితుల్లో నేను వస్తానని చెప్పి చక్కగా వాక్యాన్ని మనందరికీ అందించారు. రెండొక విషయం ఏంటంటే, నేను స్కూల్లో చదువుకున్నప్పుడు నాకు సోషల్ టీచర్, ఇంగ్లీష్ టీచర్, నా 9th క్లాస్లో, నా 10th క్లాస్లో ఎస్ఎఫ్ఎస్ గాజువాకలో నాకు 9th and 10th టీచర్. నేను గురువు అవ్వడానికి నాకు ఇన్స్పిరేషన్ ఆయనే. మరి ఈరోజు చక్కటి వాక్యంతో పాటు మరి మన మధ్యకు వచ్చిన ఫాదర్ గారికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. సో థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమవరములతో నీవు నూతనీకరించు వారితో నీవుండి నీ నిత్య సహాయమును అందించుము. నీ నిరంతర ఆదరణము ద్వారా వారిని నిత్య రక్షణకు పాత్రులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మ ఆశీర్వదించి సదా కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవింపుము. సర్వేశ్వరునికి వందనములు. లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికే, అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికే. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పూల ఉండాలి, ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పూల ఉండాలి. ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా. ఏమి తినిదమా, ఏమి త్రాగిదమా,
ఏమి తినేదమా ఏమి త్రాగేదమా అను తలపులతో అన్యులు గతింతురు. పరలోక రాజ్యము వెతుకుము మొదట, పరలోక రాజ్యము వెతుకుము మొదట, అప్పుడు అన్నియు ప్రభు నీకు సమకూర్చును, అప్పుడు అన్నియు ప్రభు నీకు సమకూర్చును. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి.